దేవునికి స్తోత్రములు. అనుదిన దేవుని వాక్య ధ్యానానికి మనము అందరము శ్రద్ధతో విని మనము ధ్యానించుకుందాము. వాక్యాన్ని వినాలి, శ్రద్ధతో మనము ధ్యానించుకొని దేవుని మహిమపరుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము చదువుతున్నది 2025 సంవత్సరము డిసెంబర్ నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చదువుకునే ముందుగా మనము దేవుని ఆశ్రయించి దేవుని మహిమపరచుకుంటానికి మనం ఏకముగా కూడి ధ్యానించుకుందాము. ప్రభునామమున మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నేటి ధ్యానవాక్యము యోహాను సువార్త మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడినటువంటి ఈ వాక్యము చాలా స్పష్టంగా ఉన్నది. లోకములో ఉన్నదంతా అనగా లోకములో ఉన్న ఏంటి? శరీరాశ ఒకటి ఉన్నది, నేత్రాశ ఉన్నది, జీవపు డంబం ఉన్నది. అయితే ఇవి లోకములో ఉన్నవి కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి తండ్రి వలన పుట్టినవి మాత్రము కావంటాడు యోహాను గారు. ఇవి లోక సంబంధమైనవే అని నొక్కా నుంచి చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము లోకములో మనుషులు అనుభవిస్తున్నటువంటి శోధనల గురించి, మనుషుల బలహీనతల నుండి విడుదల పొందుట కొరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అబద్ధమునకు జనకుడు అపవాది అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అపవాది నిత్యము మానవుని ప్రవర్తనను కనిపెడుతూ ఆత్మీయ బలహీనతలో ఉన్న మనుషుల మీద ఈ మూడు ఏవేంటివి? ఈ మూడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మనుషుల మీద అపవాది వేసి మనిషిని అపవాది చేతి క్రిందకు లాగటానికి ప్రయత్నిస్తుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన విషయము! అలాంటి పరిస్థితి నుండి మనము తప్పించుకోవాలి. మనిషి పతనానికి దారి తీసే ఈ మూడు మనకు చిన్ననాటి నుండి తెలుసు. అవును కదా ప్రియ దేవుని బిడ్డలారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి చిన్ననాటి నుంచి మనకు తెలుసు. వాటి వలన ఎంత మనము బాధపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత బయటికి రాలేకపోతున్నామో మనకు తెలుసు. కానీ అపవాది వేసే ప్రయత్నాలకు మన ఆత్మీయత శక్తిని బలహీనపరుచుకుంటున్నాము. ఎప్పుడు సాతాను వేసే ఆ ప్రయత్నాలకు మనము లొంగిపోతే, మనిషి ఎన్ని రకాల బలహీనతలలో శోధింపబడుచున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని రకాల శోధనలు మన రక్షకుడైన యేసు ప్రభు వారు కూడా ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. చూడండి ఒకసారి హెబ్రీలకు అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18లో అది చూడగలము.
నిరంతర ఆత్మీయ శక్తి కలిగిన ప్రభువు ఒక పూట, ఒక గంట, ఒక అరగంట కాదు. మన ప్రభువారు నిరంతర ఆత్మీయ శక్తి కలిగిన ప్రభువు అయినందున సాతాను యుక్తులు ప్రభువారి చెంతకు చేరలేకపోయినవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తించవలసింది ఒక చిన్న మాట ఉంది. ఇక్కడ మనము శోధనలో పడకూడదు అని మనము నిర్ణయించుకున్నాం. మన నిర్ణయానికి మనకి శక్తి కలిగినటువంటిది ఏమిటంటే ఆ నిర్ణయాలకు మనము భయపడకుండా ఉండటానికి చూసారా, ఇక్కడ ప్రభువారు నిరంతర ఆత్మీయ శక్తి కలిగిన ప్రభువు అయినందున సాతానుడు దగ్గరికి రాలేకపోయాడు. అలాంటి నిరంతర ఆత్మీయ శక్తి మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ శక్తి మనము సన్నగిలిపోకూడదు. ఆత్మీయ శక్తి మనలో ఎప్పుడుంటుందంటే మనము దేవునిని విశ్వసించి దేవుని యందు నమ్మకముతో మనము నిత్యము ఎడతెగక ప్రార్థనలు మనము చేసుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఆత్మీయ శక్తి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను అభివృద్ధి చెందుద్ది ఆత్మీయ శక్తి. అప్పుడు ఆత్మీయ శక్తి ఎప్పుడైతే మనలో బలపడి ఉంటుందో అపవాది మన చెంతకు మనకు రాలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇలాంటి శోధనలు ఎదుర్కొన్నప్పుడు శోధింపబడు వారికి సహాయము చేయుటకై సిద్ధముగా ఉన్న ప్రభువారిని వేడుకుంటే, శోధనల్లో మనము తల్లడిల్లిపోతున్నప్పుడు ఆ శోధన నుంచి మనకి తప్పించడానికి మనకు ప్రభువారు ఉన్నారు, శక్తిమంతుడున్నాడు. మనకి ఆయన సహాయము చేయుటకై సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో మనము దేవుణ్ణి వేడుకోవాలి, నిత్యము వేడుకుంటూ ఉండాలి. శోధనలో పడుతున్నప్పుడు మనము తప్పకుండా ఎదుర్కొనకుండా ఉండాలంటే మనము నిత్యము దేవుని వేడుకుంటూ మనం దేవుని బిడ్డలము మనము అనిపించుకోవాలి. అప్పుడు మన దగ్గరికి శోధకుడు రాలేడు. మనలను శోధనలో నుండి దేవుడు విడుదల చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు మనలో ఏర్పడకుండా చేస్తాడు మన దేవుడు. నిత్యము మనము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించాలి. మనం వాక్యానుసారంగా జీవించుచు మన నడతను శుభ్రపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, శుద్ధ హృదయముతో దేవుని ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని 119వ సంకీర్తన 11వ వచనములో దావీదు గారు కీర్తిస్తున్నాడు. అలాంటి అభ్యర్థన మనము కూడా చేసుకోవాలి. దావీదు గారు అలాంటి అభ్యర్థన దేవుని ముందు, దేవుని యందు నమ్మికుంచి ఆయనే ఆశ్రయమని తలంచిన దావీదు చక్కగా చెప్తున్నాడు. ఆ మాటను కూడా మనకి యోహోను భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు. ఎట్లా? మనకి ప్రతి విషయములోనూ మనము జాగ్రత్తగా ఉండాలని, మనము మన హృదయాలలో అపవాది ప్రవేశించకుండా ఉండాలని మనం దేవుణ్ణి అడగాలి. దేవుని అడగకుండా మాత్రం మనకి ఏది మనకు జరగదు. ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయం 32లో అంటాడు, అది నీ వశములో లేదు, అది దేవుని వశములో ఉన్నది. కనుక దేవుని ప్రాధేయపడాలి. మనము ప్రతిదీ కూడా మనము ఏమీ చేయలేము. మనకి ప్రార్థన అనే వెపన్ ఉంది, మనకి ప్రార్థన అనే ఆయుధం ఉన్నది. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి మనము తండ్రి అపవాది క్రియలకు నేను లోనవ్వకుండా ఉండి అపవాది చేసే కుతంత్రాలకు నేను బలైపోకుండా తండ్రి నీ హస్తాన్ని నా మీద ఉంచి నన్ను కాపాడు తండ్రి అని మనం దేవుని ప్రార్థించాలి. అట్ట ప్రార్థించినట్లు మనము దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క స్తుతిని మనము ఇక్కడ చూస్తున్నాము. కనుక ప్రార్థన ద్వారా శోధనలు మనము జయించి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. కృపగల నాయన, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఇచ్చున్నావయ్యా తండ్రి. మేము ఎంతో ఆనందంగా ఉన్నాము తండ్రి. మేము నీ యందు ఆనందంగా ఉండి తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ దేవా మా యొక్క హృదయాలలో మేము భద్రపరుచుకుంటూ అపవాదిని మా 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 చోటికి రానివ్వకుండా మేము ఎదుర్కోవాలంటే మాకు ఆత్మీయత శక్తిని దేవా అనుగ్రహించిన ఆయన నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి దేవా ప్రభువా, నీ నుండి సహాయము తండ్రి, ఆత్మీయ శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించి తండ్రి సాతానుడి యొక్క కుతంత్రములకు మేము లోనవ్వకుండా నిత్యము నిన్ను ప్రార్థించుకుంటూ నీ బిడ్డలముగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.